హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ వర్కింగ్ మదర్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఎండలు అయితే చాలా పెరిగిపోయాయి కదండి. ఈ ఎండాకాలంలో చల్లగా ఏదైనా తిందామనేసి నేనైతే ఈరోజు సగ్గుబియ్యంతో పాయసం అయితే చేస్తున్నానండి. దానికోసం అయితే ముందుగా కొద్దిగా బియ్యం అయితే నానబెట్టేశాను. అంటే ఒక 2 అవర్స్ ముందైతే నానబెట్టేశాను. దాన్ని నీళ్ళలో నుంచి తీసి మిక్సీకి అయితే వేసుకుంటున్నాను అనమాట. మిక్సీ వేసుకోవడానికి బియ్యంతో పాటు సగ్గు బియ్యం కూడా నానబెట్టేశాను వాటర్ వేసి ఒక 2 అవర్స్ ముందు. ఇలా అయితే మిక్సీ పట్టుకున్నాను బియ్యాన్ని అయితే. వీటికంటే ముందు ఒక స్టవ్ ఆన్ చేసేసి నేనైతే ఒక బౌల్ పెట్టి దాంట్లో ఒక 1/2 లీటర్ వరకు అయితే పాలు పోసి వేడవడానికి అయితే పెట్టేశానండి. పాలు అయితే వేడవుతున్నాయి. నేను ఇంతకుముందు మిక్సీలో వేసుకున్నాను కదా బియ్యం, అదైతే ఇప్పుడు పాలల్లో అయితే వేసేస్తున్నాను. బియ్యం వేసిన తర్వాత కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి, లేకపోతే గడ్డ అయితే కట్టుందనమాట. నేనైతే పని పడి కాస్త పక్కకైతే వెళ్ళాను. కొద్దిగా గడ్డ అయితే కట్టాయన్నమాట బియ్యము, అదైతే తీసేసాను. ఇలా కలుపుతూనే ఉండాలి కంటిన్యూస్గా. ఈ సగ్గుబియ్యం పాయసం మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ అయితే చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా కాసేపు అయితే బియ్యం వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలన్నమాట, గడ్డ కట్టకుండా. తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, అవైతే దాంట్లో వేసుకోవాలన్నమాట. నేనైతే ఇప్పుడు సగ్గుబియ్యం అయితే వేసేస్తున్నాను. చూడండి, కాస్త గడ్డ అయితే కట్టాయి కదా బియ్యం, అవైతే తీసేసాను. ఇప్పుడైతే సగ్గుబియ్యం అయితే వేస్తున్నాను. సగ్గుబియ్యం వాటర్లో నానబెట్టినప్పుడు ఉన్న వాటికంటే కొద్దిగా లావ్ అయితే అవుతాయి అన్నమాట. ఈ సగ్గుబియ్యం అనేటివి వంటికి చాలా చలువ అయితే ఇస్తాయి. ఎండాకాలంలో ఇంకా బాగుంటుంది తింటే. పిల్లలకైతే ఇంకా వంటికి చలువ అయితే పడుతుంది. మీరైతే ట్రై చేయండి. తర్వాత షుగర్ అయితే వేస్తున్నాను. తగినంత షుగర్ అయితే వేసుకోవాలి. షుగర్ వేసి మళ్ళీ కలుపుకుంటున్నాను. ఈ సగ్గుబియ్యం పాయసం అనేది నేనైతే యూట్యూబ్లో చూసి నేర్చుకున్నానండి. వీటికి కావాల్సినవైతే ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ. పాలు, సగ్గుబియ్యం, బియ్యం, చక్కెర, ఇంకా ఇలాచీ పొడి అనమాట. చూడండి, ఇలాచీ అయితే నేను ఇలా చేసి అయితే పైన వేసేస్తున్నాను ఫ్లేవర్ కోసం. తర్వాత కలిపేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. యూట్యూబ్లో చూసి అయితే చేశాను. ఎలా వస్తుందో అనుకున్నా కానీ బాగానే వచ్చింది. మా వీడియో మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ఛానల్లో ఇంకా వేరే వీడియోస్ కూడా ఉన్నాయి. మీరు చూడకుంటే వెళ్ళి మా ఛానల్లో వెళ్ళి అయితే చూడండి. ఒకవేళ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి. తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇలా సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది. బౌల్లో అయితే తీసేసుకుంటున్నాను అనమాట. పిల్లలకైతే వేసి ఇచ్చాను. చాలా ఇష్టంగా అయితే తిన్నారు. మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి, పిల్లలకైతే పెట్టండి. చాలా అంటే చాలా బాగుంటుంది, వంటికి కూడా చలువ. నాకు వచ్చినట్లయితే నేను చేశాను. మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.